ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60% పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నాయి. ఎన్నికల ఫలితాలను ఈ నెల 8న ప్రకటిస్తారు. మ్యాట్రిక్స్ సర్వేలో బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 27 నుంచి 32 స్థానాలు, కాంగ్రెస్ కు ఓ స్థానం వస్తుందని తేలింది. పీ మార్క్ సర్వే బీజేపీకి 39 నుంచి 49 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్ కు ఓ స్థానం దక్కుతుందని అంచనా వేసింది. ఇక పీపుల్ పల్స్ సర్వే బీజేపీకి 51 నుంచి 60 స్థానాలు వస్తాయని చెప్పగా, ఆమ్ ఆద్మీకి 10 నుంచి 19 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. చాణక్య సర్వే బీజేపీకి 39 నుంచి 44 స్థానాలు, ఆమ్ ఆద్మీకి 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వేలో బీజేపీ 38 నుంచి 41 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 27 నుంచి 30 స్థానాలు, కాంగ్రెస్ కు 1 నుంచి 3 స్థానాలు వస్తాయని తేలింది. కేకే సర్వేలో బీజేపీకి 22 స్థానాలు, ఆమ్ ఆద్మీకి 39 స్థానాలు, కాంగ్రెస్ కు 2 నుంచి 9 స్థానాలు వస్తాయని తేలింది. పీపుల్స్ ఇన్సైట్ బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్ కు ఓ స్థానం దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. జేవీసీ పోల్లో బీజేపీకి 39 నుంచి 45 స్థానాలు, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్ కు 0 నుంచి 2 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేలింది. టైమ్నీ సర్వే బీజేపీకి 39 నుంచి 45 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్ కు 0 నుంచి 2 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే ఫలితాలు మిశ్రమంగా వస్తాయని సర్వేలో తేలింది.